దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు సమస్త మానవులకు ఊపిరి దయచేయు దేవుడు, సృష్టించిన సృష్టికర్త మాత్రమే. అది యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే 2025 సంవత్సరము ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరములు ఈ లోకంలో ఉండి 3.5 సంవత్సరములు మానవులకు బోధించాడు. 4 సువార్తలలో, 1 మత్తయి సువార్త, 2 మార్కు సువార్త, 3 లూకా సువార్త, 4 యోహాను సువార్త. ఈ 4 సువార్తలలో కనబడతాడు యేసుక్రీస్తు ప్రభు. 4 సువార్తలు తప్ప ఎక్కడ కనబడడు. ఈడ ఆయన యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చి 33.5 సంవత్సరములు ఈ లోకంలో ఉండి 3.5 సంవత్సరములు మానవులకు బోధించి నాటి నుండి నేటి వరకు అర్థం చేసుకుంటూనే ఉన్నాము. అర్థం కాని వారు వ్యర్థులు, దేవుని వాక్యం అర్థం కాని వారు వ్యర్థులు అని లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ కన్యక పేరు ఏం పేరు? మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఈ వాక్యము ఎంతమంది అర్థం చేసుకుంటున్నారో, ఎంతమంది అర్థం చేసుకుంటలేరో దేవునికే తెలుసు. దేవుని కృపను బట్టి చదువుతున్నాము కానీ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మరియకు పైనుండి వచ్చిన దేవదూత ఏమని మాట్లాడింది? నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక మరియా. ఆమె పేరేం పేరు? మరియా. అయితే ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలా అన్నాడు. ఎవరిని ఉద్దేశించి అన్నాడు? మరియమ్మను చూసి, మేరీ మాతను చూసి. ఏమంటాడు? దయాప్రాప్తురాలా, నువ్వు దయ పొందావు. ఎంతోమంది స్త్రీలు ఆ రక్షకుడు పుడతాడని ఎంతోమంది వెయిటింగ్లో ఉన్నారు, ఎంతోమంది కన్యకలు ఉన్నారు. కానీ మరియ గర్భమున యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరొక మారు ఏం చెప్పిందంటే, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి.
ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ఎవల కుమారుడు అనబడతాడని? దేవుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఎవరికిస్తా అన్నాడు? దావీదు సింహాసనాన్ని ఆయనకిచ్చును. పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తే ఈ లోకవాసులు నమ్మరు ఆయనను. పరిశుద్ధ రక్తంతో పుట్టాడు, పరిశుద్ధుడు. పరిశుద్ధ గ్రంథం పేరు పెట్టబడింది ఆయన ఒక్కడు చేయబట్టే పరిశుద్ధ గ్రంథం అని పేరు ఈ గ్రంథానికి. ఆయన ఒకే ఒక్కడు పరిశుద్ధుడు, ఆయన ఒకే ఒక్కడు పవిత్రుడు, ఆయన ఒకే ఒక్కడు నీతిమంతుడు. ఆయనలో ఏ పాపము లేదు. మానవులందరూ పాపం చేసిన వారే. మానవులందరూ పాపంలో బ్రతుకుతున్నారు. మానవులందరూ ఆయన యేసు రక్తమును ఎవరైతే ఒప్పుకుంటారో, యేసు నా కొరకు చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు, నన్ను రక్షించాడు అని అనుకున్నవారు రక్షింపబడతారు. ఇదే సువర్తమానము. ఈ లోకంలో పుట్టాడు యేసుక్రీస్తు ప్రభు మరియమ్మ గర్భంలో. ఆయనలో ఏ పాపము లేదు. ఒప్పుకొని తన పాపములు విడిచిపెట్టువాడు వర్ధిల్లును. ప్రతి మానవుడు ఒప్పుకొని విడిచిపెట్టాలి. నోటితో ఒప్పుకొని హృదయంతో విడిచిపెట్టాలి. హృదయంలో ఉన్న కల్మషం అంతా, హృదయంలో ఉన్న చెత్త చెదారం అంతా తీసివేసే దేవుడు, పాపాన్ని తీసివేసే దేవుడు. నీ ఇప్పుడు ఏమని అన్నాడు? ఒక పక్షవాయువు వచ్చినప్పుడు అక్కడికి, నీ పాపములు క్షమించబడ్డవి, నీ మంచం ఎత్తుకొని నువ్వు నడువు అని చెప్పాను. మార్కు సువార్త 2వ అధ్యాయంలో పక్షవాయువు. అయితే మంచం ఎత్తుకొని నువ్వు నడుమని చెప్పిండు. అది ఒక్క యేసుక్రీస్తు ప్రభువుకే సాధ్యము. ఏ మానవునికి సాధ్యం కాదు. ఒకరి పాపములు ఒకరు తీసివేసుకోలేరు. దేవుడే తోడై ఉన్నాడు సమస్త మానవులకు, బంధుమిత్రులకు. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడని అర్థము. సమస్త మానవులకు, బంధుమిత్రులకు ఎవరైతే నోటితో ఒప్పుకొని పాపములు విడిచిపెడతారో వారికి దేవుడు తోడని అర్థము. ఎవరైతే ఒప్పుకోలేని వారందరికీ దేవుడు తోడై ఉండడు. ఎందుకంటే ఆయన అరచేతుల మీద సమస్త మానవులను చెక్కి ఉన్నాడు. కానీ ఆయనను గ్రహించుట లేదు ప్రతి మానవుడు. ఆయన గ్రహించుట లేదు. గ్రహించే శక్తి కూడా దేవుడే ఇయ్యాలి. మనం ఒప్పుకోకపోతే, మనం నోటితో ఒప్పుకొని హృదయంతో విడిచిపెట్టకపోతే ఏమని చెప్పిండు? మళ్ళీ మనం పాపంలోనే జీవిస్తున్నాము. ప్రతి మానవుడు పాపంలోనే జీవిస్తున్నాము. ఆ నోటితో ఒప్పుకొని హృదయంతో విశ్వసిస్తే మనం రక్షింపబడతాము. ఆయన రక్తంలో కడగబడాలి. సమస్త మానవులు, బంధుమిత్రులు, మనందరము ఆయన రక్తాన్ని ఒప్పుకోవాలి. ప్రతి మానవుడు
మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తర్వాత రక్షణ తీసుకోవాలి. రక్షణ వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకోవాలి ప్రతి మానవుడు. అప్పటికే రక్షింపబడతాము. తల్లి మరి అయిన గర్భము ధరించి గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఎవరికి ఇస్తానన్నాడు? ఈ పరలోక సింహాసనం ఎవరికి ఇవ్వబడుతుంది? యేసుక్రీస్తుకు ఇవ్వబడుతుంది. ఈ లోక సంబంధమైన సింహాసనం కాదు. ఈ లోక సంబంధమైంది. దేవుని కృపను బట్టి ఈరోజు ఈ మాటలు చెప్పుకోవడానికి ఇదే రక్షణ సువార్త. గొల్లలు ప్రచురము చేసిరి, 2వ అధ్యాయంలో ప్రచురము చేసిరి. వారికి గొల్లలకు మంద కాచుకొనుచుండగా దూత వచ్చి వారిని అలుముకున్న తర్వాత ఆ వెలుగును చూసి వారు భయపడ్డప్పుడు ఏమన్నాడు? నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పిన తర్వాత గొల్లలు పోయి ఏం చేశారు? చూసి ఏం చేశారు? ప్రకటించారు, సువార్త ప్రకటించారు. ఇది మా కాపరులు, గొర్రెల కాపరులు ఏం చేశారు? ప్రకటించారు. ప్రకటించిన దాన్ని మనం కూడా ఈరోజు ప్రకటించాలి. ఇక్కడ ప్రకటించాడు. అక్కడ 1 కొరింథీ 11వ అధ్యాయంలో ఏమని చెప్పబడ్డది? నా మరణ వార్తను ప్రచురము చేయుడి. ప్రభు బల్లలో చేయి వేయువాడు నా మరణ వార్తను ప్రచురము చేయాలి. మరణ వార్త తిరిగి లేచుట. ఆయన తిరిగి లేచాడు. మరణాన్ని తిరిగి లేచాడు యేసుక్రీస్తు ప్రభు అని ప్రచురము చేయడానికి దేవుడు సహకరించాడు. అక్కడ నా ప్రభు వల్లలో ఈరోజు కూడా చేయి వేసేవారికి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమని పెట్టుకోవాలి? సువార్తమానము ప్రకటించాలి. ఆయన సువార్త ప్రచురం చేయువాడే ప్రభు వల్లలో చేయి వేయాలి, లేకపోతే వేయవద్దు. బలహీనులై ఉన్నారు, రోగులై ఉన్నారు, నిద్రిస్తున్నారు. మరి నిద్రించే వారిలో ఉండాలా, బలహీనులుగా ఉండాలా, రోగులుగా ఉండాలా అనేది మనమే నిర్ణయించుకోవాలి. ప్రభు వలలో చేయి వేసేవాడు. అలలియా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.